పట్టు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించి కూడా వామపక్ష నేతలు అలాగే విద్యార్థి సంఘ నేతలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సరే, ఈ రోజు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించారు. అయితే ఒక రకంగా హర్షం ఉన్నా కూడాను వాల్టేర్ డివిజన్ విభజనపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సిపిఐ అంటే మేము ఈ ప్రకటనని స్వాగతిస్తా ఉన్నాం. అయితే ఈ ప్రకటన సంపూర్ణంగా లేదని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. మీరు వాల్టర్ డివిజన్తో కూడినటువంటి రైల్వే జోన్ని కోరుకున్నాం తప్ప ఇప్పుడు దాకా ఇక్కడ చేసినటువంటి పోరాటం రైల్వే జోన్ సాధన విశాఖ రైల్వే జోన్ సాధన సమితి తరపున మేము చేసినటువంటి పోరాటంలో వాల్టర్ డివిజన్తో కూడుకున్నటువంటి జోన్ని కోరుకున్నాం. ఈరోజు నేను ఏం చెప్పారు, 3 డివిజన్లే చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈరోజు టీవీలో వచ్చిన ప్రకటనలు అయితే గుంతకల్లో, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అన్నారు. అలాగే వాటర్ డివిజన్ మొత్తాన్ని కొత్తగా రాయగఢ డివిజన్గా మార్పు చేస్తున్నామని చెప్పని అన్నారు. అయితే వాటర్ డివిజన్ సకానికి విభజించారా, లేకపోతే ఒక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇటు పెట్టారా అన్నది ఒక స్పష్టత లేదు. ఏదేమైనా చివరి నిమిషంలో వాళ్ళ యొక్క దీన్ని కాపాడుకోవడం కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం బీజేపీ వాళ్ళు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల్లో ఇది ఒక్కటే చేశారు. ఇది ఒకటే చేశారు. ప్రత్యేక తరగతి హోదా లేదు రాష్ట్రానికి. మీరు రామాయపట్నం పోర్ట్ లేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ లేదు, అలాగే కడప ఉక్కు లేదు, విశాఖ రైల్వే జోన్. ఎందుకంటే ఎల్లుండు ఆయన సభ ఉంది, ఆయన సభకి ఇక్కడ జనం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. జనాన్ని రప్పించుకోవడం కోసమే ఈ ప్రకటన చేశారని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా ఒక విధంగా మరోసారి ఉత్తరాంధ్రకి అన్యాయం చేసింది ఈ బీజేపీ ఈ రైల్వే జోన్ ప్రకటనలోని. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర భాగం ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర భాగంతో కూడినటువంటి రైల్వే జోన్ని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మా ఆందోళన మేము కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తాం. 4 ఏళ్లు బట్టి ఇది జోన్ ప్రకటించకుండా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని, అలాగే ప్రధాని మోదీ పర్యటన విశాఖలో మార్చి ఒకటి ఉందని, అందుకోసం ఈ ప్రకటన చేస్తారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే 4 సార్లు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రశ్నించారు, ఏంటి మా విశాఖ రైల్వే జోన్ సంగతి అంటే సాంకేతికంగా ఇది సాధ్యం కాదని చెప్పనే 4 సార్లు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎలా సాధ్యమైంది? మేము గతంలో 2 కేంద్ర మంత్రులను తీసుకొని రైల్వే బోర్డు చైర్మన్ కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు సాంకేతికపరమైన అంశాలతో రైల్వే జోన్లు ఏర్పడలేదు, మీకు రాజకీయ నిర్ణయంతోనే కొత్త రైల్వే జోన్లు ఏర్పడ్డాయి. మాకు 9 జోన్ల నుంచి 16 జోన్లు జరిగినప్పుడు మీరు రాజకీయపరమైన నిర్ణయం చేశారు. ఇప్పుడైనా మీరు రాజకీయపరమైన నిర్ణయం చేయండి అని అన్నారు. రాజకీయపరమైన నిర్ణయం చేయడానికి 5 సంవత్సరాల కాలం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది బీజేపీ అన్నది ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇచ్చేది మేము తెచ్చేది మేము అనుకుంటే మొదట 6 నెలల్లోనే ఇవ్వచ్చు. ఇవ్వము సాధ్యం కాదని చెప్పని ఇంకొక 3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ముఖం చూపించుకోలేక ఇప్పుడు ఇది కానీ ప్రకటన చేయకపోతే కనీసం తిరగలేము ఎన్నికల్లో అని చెప్పని భావించే ఇప్పుడు ఇచ్చారని మేము భావిస్తా ఉన్నాం. అలాగే ప్రత్యేక రైల్వే జోన్ మీద విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలు నేతలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. మీరేమనుకుంటారు ప్రత్యేక రైల్వే జోన్ మీద? ఇది పూర్తిగా మోసం అండి. మోసం చేస్తే చూపించి మోసం చేయండి. మీరు మమ్మల్ని మభ్య పెడుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలోని యొక్క నిరుద్యోగ యువత రాయగఢ వెళ్ళి పరీక్ష రాస్తారండి, ఒరిస్సా వెళ్ళాలి. ఇప్పుడు మీరు తీర్మానించిన ప్రకారం విశాఖపట్నం వరకే సెపరేట్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించారు. విజయనగరం, శ్రీకాకుళం తీసుకుని వెళ్ళి రాయగఢ డివిజన్లో పెట్టారు. అంటే ఒరిస్సా భూభాగం వెళ్ళి మేము మళ్ళీ పరీక్షలు రాసుకోవాలంటే మళ్ళీ మా సర్టిఫికెట్లు చెప్పుకోవాలా? విశాఖపట్నంలో మీరు పరీక్ష నిర్వహించండి. ఈ యొక్క రాయగఢలో మీరు ఏదైతే ఈ యొక్క విజయనగరం, శ్రీకాకుళం కలిపి రాయగఢలో పెట్టారో దాన్ని తీసుకొచ్చి విశాఖ కేంద్రంలో పెట్టినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వే జోన్ అవుతుంది తప్పితే ఈ రకంగా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వే జోన్ కాదు. పూర్తిగా కళ్ళ బెల్ల మాటలతోటి ఈ యొక్క విద్యార్థులు, నిరుద్యోగ యువతని మోసం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకి తీవ్ర అన్యాయమే. మీకు దమ్ము ఉంటే ఆర్టికల్ 371D ప్రకారం స్థానికులకి 80% ఉద్యోగ అవకాశాలు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఒరిస్సా భూభాగంలో ఉన్న కల్లికోట నుండి యానం భూభాగం వరకు ఉత్తరాంధ్ర కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా విజయవాడ, గుంటూరు, గుంతకల్ వరకు ఈ యొక్క ఒరిస్సా భూభాగంలో ఉన్న కల్లికోట నుండి గుంటూరు, గుంతకల్, విజయవాడ వరకు కలిపి దీన్ని సెపరేట్ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్గా ప్రకటించాలనేది మా ప్రధాన డిమాండ్. ఇందులో మీరు విజయనగరం, శ్రీకాకుళాన్ని మినహాయించి రాయగఢ డివిజన్ని ఓ సెపరేట్ డివిజన్ చేసి దాన్ని ఒరిస్సాలో కలుపుదామన్నటువంటి మీ యొక్క అద్భుతమైన దొంగ నాటకాలు దయచేసి కట్టుబెట్టండి. ఉత్తరాంధ్ర ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. మళ్ళీ మేము పరీక్ష రాయాలంటే రాయగఢ డివిజన్ ఒరిస్సాలో ఉంది. దానివల్ల మేము మళ్ళీ ఒరిస్సా వెళ్ళి పరీక్ష రాయాలి. ఒరిస్సా వెళ్ళి పరీక్ష రాస్తే మా యొక్క సర్టిఫికెట్లు చింపేస్తారు. కాబట్టి మేము ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్లో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళాన్ని కలిపి ఈ యొక్క విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ విజయవాడ, గుంటూరు, గుంతకల్ కలిపి కేకలైన్తో కూడిన రైల్వే జోన్ ఇమ్మని అడిగితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవ్వవచ్చు
రావాల్సిన జోను దాన్ని తీసుకొచ్చి ఈ రోజు మీరు పేరు మార్చి విశాఖగా ప్రత్యేక రైల్వే జోన్ చెప్తున్నారు. ఇదంతా కూడా అన్యాయం అని చెప్పి హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూస్తుంటే రైల్వే జోన్ ప్రకటన మీద హర్షం వ్యక్తం చేస్తున్నా. అయితే వాల్టర్ డివిజన్ మీద ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం అంటే ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో వాల్టర్ డివిజన్ విభజన చేసిన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమే అని కూడాను ఇక్కడ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటు